హాయ్ అండి. చికెన్ ఫ్రై చేసిన తర్వాత అందులో మనకి బోన్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని ఏంటంటే బిర్యానీ చేసుకున్నాను. చాలా కొద్దిగా క్వాంటిటీలో, తక్కువ క్వాంటిటీ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా. ఆయిల్ వేసుకుని జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని చికెన్ ముందుగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇందులో మనకు బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, లవంగి, చెక్క, సో బిర్యానీ ఆకు, పువ్వు అవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ స్పైసెస్తో చాలా టేస్ట్గా వచ్చిందనమాట. సో ఇలా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. సో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక స్పూన్ వేసేసుకొని చికెన్ వేసేసుకొని ఇందులోకి బిర్యానీ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా లైట్గా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా నేను చికెన్ ఫ్రైకి పొడి చేసుకున్నాను కదా, ఆ పొడి కూడా వేసుకున్నాను. చాలా టేస్ట్ వచ్చిందనమాట. సో నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒక 1.5 వేసాను అనమాట. ఒక గ్లాస్ వేసి ఇంకో గ్లాస్ సగం, ఎందుకంటే రైస్ ఇవి తొందరగా ఉడికిపోతాయి అనమాట. ఇంక రైస్ వేసేసుకొని